హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఈరోజు నేను ములక్కాయ ఇగురు చేసుకోబోతున్నా. ములక్కాయ ఇగురులోకి కావాల్సినవి ఆనియన్స్, ఒక 5-6 ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఫస్ట్ కొంచెము జీలకర్ర వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, చక్కగా కరివేపాకు, ఆనియన్స్ వేసుకోవాలి. అన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి కలిసేటప్పుడు. పసుపు కూడా వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిద్ది ఆనియన్స్. ఇలా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇవి ములక్కాయ కూడా వేసుకోవాలి, డ్రమ్ స్టిక్ కూడా వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. కలుపుకోవాలి వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ వేస్తే బాగా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు మనం మూత పెట్టేసుకొని అలా వదిలేస్తే మగ్గుతాయి, ములక్కాయలు మగ్గుతాయి. ములక్కాయ కూర అంటే చాలామంది ఇష్టమైన వాళ్ళు ఉంటారు, చాలా ఇష్టపడతారు కూడా ములక్కాయ కూర. మేమైతే మా మామయ్య వాళ్ళది చెట్టు నుంచి తీసుకొని వచ్చాం ములక్కాయలు. మేము ఇక్కడ బయట కూడా కొనుక్కోలేదు, చెట్టు కాయలు ఇవి. ఇప్పుడు కొంచెం మగ్గనివ్వాలి. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మనకి అడుగున మాడిపోతుంది కింద. ఇప్పుడు 2 స్పూన్స్ కారం కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటే మనకి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ములక్కాయ కూర అంటే చాలా ఇష్టం నాకైతే. ఎవరికి ఇష్టమో వాళ్ళు కమెంట్లో మాకు మెసేజ్ చేయండి. నాకైతే చాలా ఇష్టం ములక్కాయ కూర, అది కూడా ఉడికి ఆనియన్స్తోని. చూడండి ఇలా ఉడుకుతుంది. అండ్ ములక్కాయ ఉడికిందా లేదా అని కూడా చూసుకోవాలి. చూడు, మనకి ఉడికింది. ఇగురు కాబట్టి లైట్గా వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వద్దు, మళ్ళీ పులుసుగా అయిపోతుంది, అంత బాగోదు. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి టేస్ట్ కోసం. చూడండి, వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఇట్లా కొత్తిమీర కూడా వేసుకోవాలి. అయిపోయింది. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.